ఈ రోజైతే బండి మీద దొరికే చికెన్ పకోడీ తినాలనిపించింది. కూర వండేసిన తర్వాత మిగిలిన చికెన్‌ని పక్కన పెట్టుకున్నాను. ఆ చికెన్‌ని మూకిట్లో ఏసేసుకొని, ఇక మసాలాలన్నీ వరుసబెట్టి వేసేసాననమాట. కొంచెం ఉప్పు, కారము, ధనియాల పౌడరు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, దాంతో పాటు 3 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ మైదా. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కలర్‌ఫుల్‌గా కనిపించడానికి ఫుడ్ కలరు, అలాగే ఒక చెక్క నిమ్మకాయ రసాన్ని పిండేసి బాగా మసాలాలన్నీ పట్టే వరకు చికెన్‌ని కలిపేసి పక్కన పెట్టాననమాట. ఒక గంట తర్వాత అయితే రెడీ అయిపోయింది చికెను. నీకు బాగా కాగే ఆయిల్‌లో మ్యారినేట్ చేసిన ఈ చికెన్‌ని పడేసేసి బాగా 2 వైపులా తిప్పేసి అటు ఇటు బాగా ఫ్రై చేస్తాననమాట. మంచి కలర్ అయితే వచ్చింది. చూడడానికి బాగుందనమాట. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. సో దీన్నైతే ఒక గిన్నెలోకి తీసేసుకొని అదే నూనెలో కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసాను. జీడిపప్పు మిస్సింగ్ అనమాట. జీడిపప్పు వేసుకుంటే ఇంకా అదిరిపోయేది. సో దాన్నైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకేముంది చికెన్ పకోడీ